తనకు అడ్డొచ్చే కొన్ని విషయాలు చెప్పి వెంటనే ముగిస్తాను. రాసుకోండి. మొదటిగా మీకు అడ్డొచ్చేది ఏంటో తెలుసా? అదే మీ జీవితంలోకి ఎదురొచ్చేటువంటి గర్వం అనేది రానివ్వకండి. మీ జీవితంలో దుష్టత్వము, గర్వం అనేది రానివ్వకుండా చూసుకోండి. ప్రైడ్. Proverbs chapter 16 verse 18. ఆత్మీయ జీవితానికి అడ్డొచ్చేది ఏంటంటే గర్వం. ఈరోజు గర్వాంధులు ఎక్కువైపోయారు. నోటుకు వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు, సేవకులను దూషించేవాళ్ళు, గర్వాంధులు వాళ్ళు, దేవుని దూషించేవాళ్ళు, పరిచర్లను దూషించేవాళ్ళు, సంఘాలను దూషించేవాళ్ళు. గర్విష్ఠులకు దేవుడు మట్టి కల్పిస్తాడట. నెబుకద్నెజరు అతను గొప్ప రాజే, కానీ అతని గర్వం వల్ల అతను పశువు మనసు దేవుడు అతనికి ఇచ్చాడు కనుక ఒక గాడిద వల్లే మారిపోయి 7 సంవత్సరాలు గడ్డి తింటూ బతికాడు. ఎవరంటే నెబుకద్నెజరు రాజు, మహారాజు. ఆ రోజుల్లో వాడు మైండ్ పాడైపోయి గాడిదలాగా అరుస్తూ ఉంటే ఇళ్లలో ఉండలేక వాడే పారిపోయాడు. ఒక రాజయ్యుండు కూడా ఆ స్థితి ఎందుకు వచ్చిందంటే దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఏర్పరిచిన సేవలను, పరిచర్యలను, సేవకులను, అలాగే దేవుని కార్యక్రమాలను, దేవుని యొక్క వాక్యమును వ్యతిరేకించి గర్వంగా మాట్లాడే వాళ్ళు వాళ్ళే పశువులాగా తయారయ్యే అవకాశం ఉంది. అందుకే మన గర్వం మనల్ని పశువులాగా మార్చేస్తుంది కనుక గర్వంలో నడవద్దు. పడిపోటకు ముందు ఏమి నడుచును? Opulent dinner sets. నాశనమునకు ముందు గర్వము నడుచును. పడిపోటకు ముందు అహంకారమైన మనసు నడుచు. నాశనమునకు ముందు గర్వము భయంకరమైనది కనుక మనం అటు వాటికి దూరంగా ఉందాం. దేని గురించి గర్వించవద్దు. దేవుని గణపరచు, దేవునికి ఇష్టంగా జీవించు. రెండవదిగా రాసుకోండి, డౌట్. జేమ్స్ చాప్టర్ 1 verse 6, జాన్ చాప్టర్ 20 verse 24-29, యాకోబు పత్రిక మనం చదువుతున్నప్పుడు 1:6, అలాగే యోహాను సువార్త 20:24-29 అనుమానం అనేది. మొదటి తిమోతి 2:8 అనుమానం రానీకండి. పురుషులారా, మీలో అనుమానము, సంశయం మానేయమన్నాడు. పురుషులు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తగలరా? పురుషులందరిలో ఉన్న ఒక జబ్బు ఏంటో చెప్పండి. అనుమానం ఉంటుంది. పురుషుల్లో అనుమానము, కోపం 2 సాధారణంగా పురుషుల్లో ఉంటాయి. కాబట్టి పెళ్లి కాని ఆడవాళ్ళందరూ తెలుసుకోవాలి, నీకు భర్తగా వచ్చే పురుషునికి 2 జబ్బులు. జబ్బు 1 ఏంటి? అనుమానం. జబ్బు 2 కోపడిపోతుంటాడు చిన్నదానికి కూడా. కాబట్టి ఈ వచ్చే పురుషుడికి 2 జబ్బులతో వస్తున్నాడు. కాబట్టి జబ్బు 1 అనుమానం ఉంది కనుక అందరితో హాయ్ అన్న అనొద్దు. వీడికి జబ్బు ఏంటి? అనుమానం. వాడు ఏదైనా కలిపేస్తాడు నీతో, ఇంకంతే మనసులో పెట్టుకుంటాడు కనుక అందరితో సరదాగా ఉండడానికి ఒప్పుకోడు. ఎందుకంటే వీళ్ళు జబ్బు ఉంది. ఏంటో జబ్బు? అనుమానం కనుక కొంతమంది అంటారు, కాబట్టి అంటుంది, మా ఆయనకు అనుమానం ఉందా? ఆల్రెడీ సాగు కొట్టావు నువ్వు, చచ్చిపోయాడు, ఇంకేముంది. ఇప్పుడు ఏమన్నా అంటే గొడవలు అవుతాయని చచ్చిపోయి సైలెంట్గా ఉంటున్నాడు. కొంతమంది పురుషులు చావగొట్టారు. దయచేసి అనుమానం ఉంటుంది వాళ్ళకి. అనుమానము పెనుభూతంగా మారే అవకాశం ఉంది కనుక ప్రతి పురుషుడు అసలు అక్కడ అవకాశం లేకుండా అనుమానపడే అవకాశం ఉందని తెలుసుకున్నప్పుడు స్త్రీలు పురుషుల విషయంలో అనుమానపడే వ్యక్తి ఉన్నాడు కనుక అతనికి అనుమానం కలిగేలా ప్రవర్తించకుండా ఉండాలి. అర్థమైందని వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పి సిస్టర్స్ చెప్పాలి. ఇప్పుడు దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందని వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? ప్రైజ్ ది లార్డ్. ఈయన అనుమానపడతాడు కాబట్టి అనుమానం వచ్చేలాగా నువ్వు ప్రవర్తించకూడదు. మాట్లాడుతున్నా, ఫోన్ చేస్తున్నా, ఫోన్ మాట్లాడితే ఎవరికి ఫోన్ చేసామంటే ఇచ్చేయండి ఫోన్, అంతే. ఫోన్ ఇవ్వండి. నీకెందుకు? నా ఫోన్ నాది, నీ ఫోన్ నీది అన్నాడు. అసలు మీ అన్నయ్యతో మాట్లాడినాడు చచ్చిపోతాడు. ఎందుకు చనిపోతున్నాడు? అనుమాన రోగం. కాబట్టి నువ్వేం చేయాలంటే మీ నాన్నతో మాట్లాడి ఉండొచ్చు, మీ అమ్మతో మాట్లాడు. ఫోన్ అడిగినట్టు ఇచ్చేసి, నథింగ్ రాంగ్. యూ బీ ఓపెన్ దట్ ఫోన్ నెంబర్. కావాలంటే ఆ యొక్క ఏమన్నా పాస్వర్డ్ లాక్ తీసేసి కావాలంటే ఇదిగో నా పాస్వర్డ్ ఏముంది, నా బర్త్డే నెంబర్ కొట్టండి వచ్చేస్తుందని చెప్పంటే, బర్త్డే ఏంటి అని చూశాడు అనుకో, నీకు నా బర్త్డే కూడా తెలియదు, నేను చెప్పను పో అని చెప్పండి. బర్త్డే గురించి అప్పుడు మీ అమ్మకు ఫోన్ చేసి తెలుసుకుంటాడు, మీ కూతురు పుట్టిన బర్త్డే ఏంటి తెలుసుకుందామని. కనీసం అలాగనే మీ బర్త్డే తెలుసు. సో బీ ఓపెన్. అక్కడ సమాధాన పడండి. అనుమానానికి తావు ఇవ్వకండి. అనుమానం పెనుభూతంగా మారేదాకా ఉండొద్దు. అనుమానం వదిలేయండి. పురుషులందరూ కూడా అనుమానము, సందేహము, కోపమును విడిచిపెట్టి పవిత్రమైన చేతులు ఎత్తాలన్నది. పొరుగువాని భార్యను ముట్టే చేతులు ఉండకూడదు. నీకు లంచం తీసుకునే చేతులు ఉండొద్దు. పాపాలు చేసి చేతులు ఉండొద్దు. యేసు రక్తంలో కడగమని ప్రార్థన చేయి. పరస్త్రీని ముట్టవద్దన్నాడు దేవుడు. స్త్రీని ముట్టుకుంటే పురుషునికి మేలు. చెప్పండి, స్త్రీని ముట్టుకుంటే ఎక్కడుందండి? మొదటి కొరింథీ పత్రిక 7:1-2 పురుషులారా, వివాహం కాని పురుషులకు చెప్పాడు, వివాహం కాని పురుషులారా, మీరు స్త్రీని ముట్టుకుంటే మీకు మేలు, మీకు క్షేమం. స్త్రీని ముడితే ఆమె నీకు కాటేస్తుంది. కాటేస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? కాటికి వెళ్తావు అనండి. కాటికి మోసుకెళ్తారు కొంతమంది. అంటే దాని అర్థము స్త్రీ చెడ్డదని కాదు. ఇక్కడ పురుషుడికి పెళ్లి కాలేదు,
పెళ్లి కానప్పుడు పెళ్ళి అయ్యేదాకా వీడు ఉండాలి. పెళ్ళి అయినప్పుడు నీకు భార్యను దేవుడు ఇస్తాడు. భార్య భర్తలుగా మీరు కొనసాగించాలి మీ జీవితాన్ని. స్త్రీని చేసిన వాడే దేవుడు పురుషుని కూడా చేశాడు. భార్య భర్తలు కలిసి జీవించడం దేవుని చిత్తము. అంతేగాని ఇద్దరు ఒకరినొకరు ద్వేషించుకోవడం కాదు. మరి పెళ్లి కాకముందు స్త్రీ పురుషుని ముట్టొద్దు, పురుషుడు స్త్రీని ముట్టొద్దు. కారణం వారికి ఇద్దరికి ఏం కాలేదు? గట్టిగా చెప్పాలి, వినబడలా? వివాహం కాలేదు. స్త్రీలు పురుషులు ముట్టుట మంచిది కాదు, పురుషులు స్త్రీలు ముట్టుట మంచిది కాదు. ఎప్పుడు? వివాహం కాకముందు. వినబడలా? వివాహం కాకముందు. అంతే. ఇప్పుడు నేను ఈ మాట అన్నానని భార్య చర్చి నుండి వెళ్తున్నప్పుడు భార్య బైక్ స్త్రీ ముట్టొద్దా, నువ్వు ఆటోలో రా, నేను బైక్లో వెళ్తానంటే నీ మూతి పళ్ళన్నీ పీకేస్తాడు. ఎవరు? దేవుడు. ఎందుకు తీసేస్తాడంటే భార్య భర్తలు అనేవారు ఏక శరీరం. మీ ఇద్దరు ఒకటే. దేవుడు మీ ఇద్దరు వేరువేరుగా కనబడుతున్నా మీ ఇద్దరు ఒకటే. దేవుడి దృష్టిలో మీ ఇద్దరు ఒకటే. కాబట్టి మీ ఇద్దరు సమాధానంగా ఉండండి. మీ ఇద్దరు అకౌంట్స్ కూడా ఒకరికొకరు తెలిసి ఉండాలి. ఒకరినొకరు ఈ రోజుల్లో అంతా ఏమైపోయిందంటే నీ అకౌంట్ నీది, నా అకౌంట్ నాది, నా బైక్ నాది, నీ బైక్ నీది, నీ అప్పులు నువ్వు తీర్చుకో, నా అప్పు నేను తీర్చు, నా గదిలో నేను ఉంటా, నీ గదిలో నీ గది. మరి ఎందుకు ఆ పెళ్ళి? దేవుని చెప్పిన వాక్యం, దేవుని వాక్యం ఎంత అద్భుతమైనటువంటిది. ఇద్దరు ఏక శరీరం అని చెప్పాడు. మీ ఇద్దరు ఒక్కటిగా బతకాలి అని చెప్పాడు. దేవుని మాటకు లోబడ్డ మీకు ఆశీర్వాదం. పురుషుడైనా కూడా స్త్రీకి ఇబ్బంది పెట్టే విధంగా నువ్వు జీవించొద్దు. స్త్రీ పురుషుని ఇబ్బంది పెట్టే విధంగా మీ కుటుంబం అనేది నాశనం చేసుకోవడానికి బతకండి. ఒకరి పట్ల ఒకరు పౌరుషాలకు వెళ్ళకండి. సమాధాన పడండి. సమాధానకర్త మీ ఇంట్లో ఉండాలి. నెమ్మది కలిగి జీవించండి. దేవునికి మహిమ తీసుకుని రండి. పురుషుడా, నీవు దేవుడే, నీకు క్రీస్తే నీకు శిరస్సు ఉన్నాడు కాబట్టి దేవుని వాక్యానికి లోబడు. స్త్రీ, నువ్వు వివాహమై ఉంటే నీ భర్త నీకు శిరస్సుగా ఉన్నాడు కాబట్టి ఆయన్ని గౌరవించు. అలాగే పురుషుడా, నీ భార్య ఉన్న స్త్రీని సన్మానించు. నీ కుటుంబం అంతా కలిసి జీవించే విధంగా ప్రార్థనలో ముందుకు సాగు. పురుషుల్లో కూడా స్త్రీల్లో కూడా వీటిని ఉండని కూడా తొలగించుకోండి. ఏంటవి? సంశయము, కోపము, వీటిని తొలగించుకోండి. ఇవి మీ జీవితాలను పాడు చేస్తాయి. మూడవదిగా అన్ఫర్గివ్నెస్, నాట్ ఏబుల్ టు ఫర్గివ్ అదర్స్. హేట్రెడ్, ద్వేషించడం. ద్వేషంలో జీవించవద్దు, ద్వేషిస్తూ జీవించవద్దు. కొందరు సేవకులే ఈ పాస్టర్ ఇంకో పాస్టర్ని ద్వేషిస్తూ ఉంటాడు. యూట్యూబ్లో మెసేజ్ పెడతాడు. ఎవరి ఫోటో? ఎవరో పాస్టర్ గారి ఫోటో పెడతాడు. మీ పాస్టర్ గారి ఫోటో పెట్టుకున్నాడు ఒకడు. వాడు మూతిపోళ్ళు నా దేవుడు రాలగొట్టును గాక. ఆమేన్. వాడిని చంపి నరకానికి పంపించమని అంటలా, వాడిని శపించమని అంటలా, కానీ వాడు మూతిపోళ్ళు నా దేవుడు కొట్టి రాలగొట్టాలని ప్రార్థన చేస్తున్నా. పళ్ళు పోయాక పాస్టర్ అని రావాలి నా ముందుకి. సేవకుడు అంతా తేలికైపోయాడు నీకు? మేము చేసిన సేవా పరిచయం అంతా తేలికైపోయా? ఎవరు పర్మిషన్ అడిగి ఫోటో పెట్టుకున్నావు? ఎవరు పర్మిషన్ అడిగి మా ముఖాన్ని పెట్టావు నువ్వు? ఖచ్చితంగా తప్పనిసరిగా నేను సేవిస్తున్న దేవుడు, నేను ఎన్ని సంవత్సరాలు పరిచర్యలో కష్టపడ్డానో అన్ని సంవత్సరాల కష్టం నీకు నూరంతలుగా నీ నెత్తి మీదకు పంపును గాక. పేడ వదిలిపోతాడు. రెండోసారి సరదాలకు పోకండి. ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావు? నీ ఫోటో పెట్టుకో, నీ భార్య ఫోటో పెట్టుకో, నీ ఇంట్లో వాళ్ళందరూ ఫోటోలు పెట్టుకో, పులుముకో మొత్తం. కానీ మరొకరు ఫోటో పర్మిషన్ లేకుండా పెట్టకూడదు, తీసుకోవద్దు. దేవుని వాక్యాలు విను, ప్రార్థన చేయి, ఆటలాడొద్దు. ఆడుతున్నప్పుడు కొద్దిసేపు బాగానే ఉంటుంది, తర్వాత తెలుస్తుంది దాని ఆట యొక్క ప్రతిఫలం. ఫస్ట్లో ఏమంట దేవుడు, తర్వాత దాని కాన్సిక్వెన్సెస్ ప్రతి ఒక్కరు భరించాల్సిందే. ఎవరైనా మేము ఎవరి ఫోటో కూడా పర్మిషన్ లేకుండా తీసుకుని పెట్టుకోం. వాళ్ళు పర్మిషన్ లేకుండా వాళ్ళ ఫోటోలు పెట్టాం. ఒకవేళ భక్త్ సింగ్ గారు ఫోటో పెడితే ఆయన ఏం మంచి చేశాడో చెప్తాం. సాధు సుందర్ గారు ఫోటో పెడితే ఆయన ఎంత మంచి సేవ చేశాడో చెప్తాం. దినకరన్ గారు ఫోటో పెడితే ఆయన ఎలాంటి పరిచయం చేశాడో, ఎలా సమర్పించుకుని దేవుని కోసం జీవించాడో అది చెప్తాం. ఒకవేళ పిఎల్ పరంజ్యోతి గారు కానీ పిఎం సమేల్ గారు కానీ ఫోటో పెడితే వాళ్ళు ఎంత మంచి పరిచయం చేశారో దేవుని కోసం, ఎలా బతికారో దాని గురించి చెప్తాం. ఏసన్ గారు ఫోటో పెడితే వారి సేవా సమర్పణ గురించి మాట్లాడతాం. ఒకళ్ళని దూషించడానికి, తొలనడ్డానికి అవతల వ్యక్తులు ఫోటోలు పెట్టుకొని వాట్ ఎవర్ యూ డూ ఇట్, యూ హ్యావ్ టు పే ఫర్ ఇట్. నువ్వేం చేసినా దానికి నువ్వు పే చేసి తీరాలి. తప్పించుకోవడానికి వీలు పడదు. కాన్సిక్వెన్సెస్ నువ్వు వెంట పడతాయట. రైట్, చదువుకుందాం, త్వరగా రాసుకునండి. ఆత్మీయతలు వీటిని దూరం చేసుకోవాలి పిల్లరా. మూడవది రాసుకున్నారు కదా, క్షమించాలి. క్షమించకపోతే భార్య భర్తలు కలిసి ఉండలేరు, కుటుంబం కలిసి ఉండలేదు, సంఘం కలిసి ఉండలేదు, జీవితం కలిసి ఉండలేదు. మీరు ఆఫీస్లో ఉన్నా కూడా ఒక అతను అంటాడు ఉద్యోగం మానేస్తున్నాడు ప్రతిసారి. వాళ్ళ ఆవిడ అంటుంది, పాస్టర్ గారు 10 ఉద్యోగాలు వస్తే 10 మానేసి వచ్చాడు. ఏం బ్రదర్ అని అడిగా. నేను మాట పడిన పాస్టర్ గారు, ఎంతటి ఉద్యోగం అయినా నాకు అనవసరం, ఎంతటి జాబ్ అయినా నాకు అనవసరం, ఎంత శాలరీ అయినా, నన్ను ఎవరన్నా మాట అంటే అంతే వదిలేస్తా, రిజైన్ చేసేస్తా. అయితే నేను చెప్పాను, త్వరగా నువ్వు సైన్ చేసి పరలోకం వెళ్ళిపో అని చెప్పాను. ఎందుకంటే అన్నాడు, ఈ లోకంలో రిజెక్షన్ లేకుండా ఎవరు ఉండరు. ఈ లోకం అలాంటిది. సాతాను సంబంధమైన మనుషులు భూమి మీద ఉన్నారు. కాబట్టి
అడవిలో పులులు సింహాలు ఉన్నాయని చెప్పి జింకలన్నీ ఊర్లోకి వచ్చేస్తున్నాయా? త్వరగా చెప్పాలి నాకు. రా- ఎట్టి చెప్పండి. రావట్లేదు. జింకలు దుప్పుల్ని వేటాడతాయి ఎవరు? పులులు. పులులు సింహాలు క్రూర మృగాలు ఉన్నాయని చెప్పి అడవిలో ఉన్న జింకలు దుప్పులన్నీ ఊర్లోకి వచ్చేస్తున్నాయా? రావడం లేదు. ఇరమండి. రావడం లేదు. ఎందుకు రావట్లేదు? అడుగు- వాటికో నిరీక్షణ, ఆ దేవుడు నాకు ఆయుష్ని ఇచ్చేంతకాలం నేనేం చేస్తాను, జీవిస్తానని. మరి పులులు క్రూర మృగాలు అన్నున్నా దుప్పులు ఇంకా ఉన్నాయా లేవా? ఉన్నాయి. వేటాడేవి ఎన్నున్నా జింకలు ఉన్నాయా? ఉన్నాయి. అలాగే ఈ లోకంలో దేన్నో చూసి నువ్వు భయపడనక్కర్లా. ఏదో అయిపోతుందని నువ్వు అనుకుంటూ నీ మనసులోకి ద్వేషాన్ని తెచ్చుకోవద్దు, అనుమానం తెచ్చుకోవద్దు, నువ్వు కలవరపడొద్దు, భయాన్ని తెచ్చుకోవద్దు. ఏవోటి ఉంటాయి ఈ లోకంలో, వాటిని చూసి అవే మీ ఇంట్లో జరుగుతుంది అనుకోవద్దు. దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్ళు, ప్రార్థన చేయి. రాసుకున్న విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి, క్షమించుకోవాలన్న మాట మర్చిపోకండి. మత్తయి సువార్త 6:14 రాసుకోండి. మత్తయి సువార్త 6:14-15, మత్తయి సువార్త 18:21-35 వచ్చిన వరకు. అలాగే లేఖనాల్లో ఎక్కడెక్కడైతే రాయబడ్డాయో ఆ విషయాలన్నీ కూడా మీరు తీసుకోవచ్చు. దేవుని లేఖనాలు క్షమించమన్నాడు ప్రభు. రైట్. 4వదిగా త్వరగా రాసుకోవాలి. ఆత్మీయ జీవితంలో అడ్డుగా వచ్చేవి ఏంటంటే ద వరల్డ్లీ ఇన్ఫ్లుయెన్సెస్, ద కేర్స్ ఆఫ్ దిస్ వరల్డ్. రోమన్స్ చాప్టర్ 12:2, జెనసిస్ చాప్టర్ 19:26, లూక్ చాప్టర్ 21:34, రోమపత్రిక 12:2, ఆదికాండం 19:26, లూకాసు 21:34 వచనాల్లో ఈ లోక సంబంధమైనటువంటి భారాలు మనిషిని వెనక్కి లాగేస్తూ ఉంటాయి. ఈ లోకంలో ఉన్న కొన్ని విషయాలు మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. వెనక్కి లాగే వాటిని వెంట వెళ్ళొద్దు. ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుంది ఈ లోకం. ఏంటా ఇన్ఫ్లుయెన్స్? త్వరగా చెప్పండి. ఈ లోకం చేసే ఇన్ఫ్లుయెన్స్ ఏంటో చెప్పగలరా? త్వరగా చెప్పాలి. ఈ లోకం మిమ్మల్ని ప్రేరేపిస్తుంటుంది. ఏ విషయాల్లో ప్రేరేపిస్తుంది ఈ లోకం? శరీరాశ, నేత్రాశ చూపడం. అవేదో కొంచెం విపులంగా చెప్పగలరా త్వరగా? మిమ్మల్ని ప్రేరేపిస్తుంది ఈ లోకం. రకరకాల ప్రేరేపణలు, చెడు ప్రేరేపణలు వస్తూ ఉంటాయి. చెడ్డ కోరికలు ప్రేరేపిస్తూ ఉంటాడు. అపవాది ప్రేరేపిస్తూ ఉంటాడు. ఆ ప్రేరేపణలు వెంట వెళ్ళిపోవద్దు. ఇది అపవాది ప్రేరేపణ అని మీకు అర్థమైపోవాలి. ఇది సాతాను సంబంధమైన ప్రేరేపణ, ఇది నన్ను చెడగొట్టడానికి వచ్చేటువంటి ప్రేరేపణ, ఇది నన్ను మోసగించేటువంటి ప్రేరేపణ. అందువలన వాటికి దూరంగా ఉండాలి. ఒక వ్యక్తి అక్కడ అమ్ముతూ ఉన్నాడు. చాలా మంది జనం కూడుకున్నారు. మిగిలిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళకుండా అతని దగ్గరికి ఎందుకు అంతమంది ఉన్నారో చాలా మందికి అర్థం కాక అందరూ వెళ్ళి చూస్తున్నారు. అక్కడ అతను అమ్ముతున్నాడు. పెద్ద విలువైన వస్తువు ఏం కాదు, కానీ జనాలు మాత్రం అక్కడ గుమ్మకూడారు. ఇక్కడ 4, అతని దగ్గర 10 ఉన్నాయి, 10 మిగిలాయి అంటున్నాడు. 100 తెచ్చాను, 10 మిగిలాయి, కావాల్సిన వాళ్ళు తీసుకోండి అంటున్నాడు. అక్కడ నిలబడిన 2-3 వచ్చి వాళ్ళు ఎవరికి ఇవ్వద్దు, ఆ 2 నాకే, ఆ 3 నాకే అని చెప్పి అంటున్నారు. వీళ్ళు ఎవరో తెలుసా? ఆయన బావమరుదులు. ఎవరు? ఆయన బావమరుదులు. అవన్నీ నాకే అని డబ్బులు కూడా చూపిస్తున్నారు. మిగిలిన వాళ్ళు ఒక 3 మాత్రం ఉన్నాయి. బాబు ఈ 4 వీళ్ళు అడిగేశారు, ఇంకా 3 మాత్రం ఉన్నాయి అన్నట్టు అందరు దేనికోసం తొందరపడుతున్నారు. ఆ 3 కొడుకు వెనక ముందు ఆలోచన కొనేస్తున్నారు, ఎందుకంటే వీళ్ళు కొంటారని. వీళ్ళు కొనేవాళ్ళు కాదు, వీళ్ళు ఆ బిజినెస్ లో ఒక భాగమై ఉండి తొందర పెడుతున్నారు. అలాగే స్థలం కొనే దగ్గర తొందరపడద్దు. ఏంటవి మీరేంటి అడ్వాన్స్ ఇచ్చే దగ్గర తొందరపడద్దు. ప్రార్థించండి. ఒకరోజు మీరు అలా మాట్లాడుతుండగా మీరు ఒక అతను ఫోన్ చేస్తాడు, రియల్ ఎస్టేట్. ఇదిగోండి మరొక ఫోన్ వచ్చిందండి, అతను అడుగుతున్నాడు మీకంటే 2 లక్షలు ఎక్కువ ఇస్తా అంట. ఇప్పుడు మనల్ని సందిగ్ధంలో పెట్టేస్తాడు. కొనకపోతే 2 లక్షలు నాకు ఎక్కువ వస్తాయి. ఏదో పాపం మిమ్మల్ని చూసినప్పుడు జాలి వేసిందా నీకు? మమ్మల్ని చూస్తే జాలి వేసిందా? దొంగ మనుషులు చాలా మంది ఉన్నారు. మన పట్ల ఏదో ఆసక్తి చూపించాడు. అవతల వ్యక్తి ఫోన్ చేసి నిజంగానే మాట్లాడు, స్పీకర్ ఫోన్ ఆన్ చేస్తాడు. బ్రదర్ మీరు చెప్పారు 17 లక్షలు నాకు ఇచ్చేస్తామండి, 37.5 ఇచ్చేస్తాం, మాకే ఉంచున్న ఇల్లు. చూసారమ్మా, మీరు 35, అతను ఎంత ఇస్తా అంటున్నాడు? 37. మీరు 87, అతను 97 ఇస్తా అంటున్నాడు. 10 లక్షలు వదులుకుంటాను మీ వల్ల. వట్టి దొంగలు, మోసగాళ్ళు, జాగ్రత్త. మీరు అమాయకులుగా ఉంటే మోసగించడానికి ఈ లోకం సిద్ధంగా ఉంది. అందుకే దేవుని బిడ్డలారా జ్ఞానం అడగండి, ఆత్మీయ జ్ఞానం అడగండి. పావు వలె వివేకంగా ఉండండి, పావురం వలె నిష్కపటంగా ఉండండి. పావురం వలె నిష్కపటంగా ఉండమన్నాడు, పావు వలె వివేకంగా ఉండమన్నాడు. దేవుని వాక్యము అది నిన్ను దీవించడానికి ప్రభు చెప్పాడు. దయచేసి త్వరగా పాలు తెండి. నా చేతులు మందగిల్లిపోయాయి, ఏమి స్పర్శ తెలియటం లేదు. పాప మార్గాలు, అపవిత్రమైన మార్గాలు, చెడ్డ కోరికలు, చెడు అనేటువంటిది లోకంలో ప్రేరేపిస్తూ ఉంటుంది. వాటికి దూరంగా పారిపోవడానికి ప్రయత్నం చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక యవనస్తుడు రింగ్ పెట్టుకొని వచ్చాడు చెవుకి. నీకేం జబ్బు అని అడిగా. అయితే మా ఫ్రెండ్ పెట్టుకున్నాడు, నేను కూడా పెట్టుకున్నాను చెప్పాడు. ఆ ఫ్రెండ్ ఎందుకు పెట్టుకున్నాడు నీకు తెలుసా? వాడు మరొక తేడా మనిషి అనండి. తేడా మనిషి. నువ్వు కూడా తేడా మనిషి? కాదు, నేను తేడా మనిషిని కాదు, మంచి మనిషినే. అయితే నీకెందుకు ఆ జబ్బు? తీసేయి. తీయకపోతే ఏమనుకుంటారు వాళ్ళు? తేడా మనిషి. వీడు కూడా తేడా మనిషి అనుకుంటారు.
వాళ్ళు ఎవరో రంగు వేసుకున్నారట, ఏంటి 7 రంగులు రెయిన్బో రంగు జుట్టుకి వేసుకున్నాడంట, కాబట్టి ఈడు కూడా వేసుకున్నాడు. వాళ్ళ అమ్మ అంటుంది, బ్రా ఎందుకు వేసుకున్నాడు మా బాబు ఇలా రంగులు వేసుకున్నాడు? ఎందుకు వేసుకున్నారంటే మా ఫ్రెండ్ వేసుకున్నాడు. మీ ఫ్రెండ్ తేడాగాడు, నువ్వేసుకుంటే నువ్వేమైపోతావు? తేడా. నువ్వు బుద్ధి ఉందా నీకు? ఆలోచించాయి. దేవుని బిడ్డలారా, లోకం యొక్క ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళిపోకండి. లోకంని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుంది తేడాగా. అటువంటి వాటిలోకి వెళ్తే మిమ్మల్ని ఈడ్చుకుపోతుంది. పాప మార్గంలోకి వెళ్ళిపోకండి. దైవాత్మలు ఉన్నాయి, మోసగించే ఆత్మలు ఉన్నాయి, కీడు చేసే ఆత్మలు ఉన్నాయి, నష్టపరిచే ఆత్మలు ఉన్నాయి, బంధకాల్లో పడేస్తాయి. అందువల్ల అటువంటి వాటికి దూరంగా ఉండండి. అది సరదాగా ఉన్నట్టే ఉంటుంది కానీ నేను చిక్కుల్లో పడేస్తుంది. ఇప్పటికే కొంతమందికి నా మాటలు అర్థమైన వారు ఎస్ చేయెత్తి దేవునికి స్తోత్రం చెప్పగలరా? జాగ్రత్త పడండి. మీ పిల్లలు కూడా వాటిని చెప్పండి, వాళ్ళకి జాగ్రత్త పడి ఈ లోకం అనేటువంటి మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తే దాని వెంట వెళ్లకుండా జాగ్రత్త పడాలని దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ చింపుకుంటున్నారు ప్యాంట్లు, మీరు కూడా చింపుకోకూడదు. చింపుకుంటారా? చింపుకోకూడదు. ప్యాంట్లు చింపుకున్న వాళ్ళని చూడలేదా? ఎంతమంది చూసారు? చేయటండి. అప్పుడు సాతాను ఏమంటాడు, ఫ్రెండ్స్ ఏమంటారు, వాడు చింపుకున్నాడు, నువ్వు కూడా చింపుకుంటున్నారు, అందరూ మీరు కూడా చింపుకోమని. అది చింపుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ప్యాంట్లు చింపేసుకుంటున్నారు, బట్టలు మగవాళ్ళు ఏమో ప్యాంట్లు చింపుకుంటుంటే ఆడవాళ్ళు ఏమో పైన ఉన్న బట్టలని చింపేసుకుంటున్నారు. దయచేసి పైవి చింపొద్దు, కిందవి చింపొద్దు. దేవుని భక్తులరా, మీ దేహం దేవాలయము, పరిశుద్ధాత్మక ఆలయమే ఉన్నది. మీరు మంచిగా బతికి అనేకులకు ఇన్ఫ్లుయెన్స్ చేసి అనేక పాప మార్గంలో ఉన్న వారిని దేవుని మార్గంలో తీసుకొచ్చేవారుగా మీరు నిలబడుదురుగాక. మీ దశలు చినిగిపోకుండా ఉండునుగాక. మీరు దేవుని కొరకు నిలబడుదురుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. ఎక్కడైనా ప్యాంట్ చింపుకున్నాడు కనబడితే వాడిని రావద్దనొద్దు. రారా బాబు, వాక్యం వినమని చెప్పి చింపుకున్న వాళ్ళు రమ్మనండి. వాళ్ళు వాక్యం విన్నాక బాగుపడి వాళ్ళు ఫుల్ డ్రెస్ వేసుకుని వచ్చునుగాక. వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. ఏముంది దేహంలో? దేహాన్ని పాడు చేసుకోవడంలో ఏముంది? అపవాది నిన్ను పాడు చేయడానికి ఎన్నో విధాలుగా ఎత్తులు వేశాడు. వాడి వశంలో పడద్దు. సాతాన్ ఇన్ఫ్లుయెన్స్ ప్రజల్లో ఎక్కువైపోతుంది. కనుక యవన కుమారులారా, యవన కుమార్తెలారా, మీరు ఏం చదువుతున్నా అది చదివే విషయం ఆత్మీయ సంబంధమైనది చదవండి. మీ పుస్తకాలు మీ విద్యా సంబంధం అయితే చదివి మార్కులు తెచ్చుకోండి, మంచి డిగ్రీలు సంపాదించండి. కానీ చెత్త పుస్తకాలు చదవకండి, చెత్త కార్యక్రమాలు చూడకండి. అవి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మిమ్మల్ని పాడు చేసే అవకాశం ఉంది కనుక వాటికి దూరంగా ఉండండి. తర్వాత రాసుకున్నట్లేదా, ఈ ఆత్మీయ యాత్రకు అడ్డుగా వచ్చేవి గ్రీడ్ అండ్ మనీ, అంటే ఒక విధమైనటువంటి పిసినితనం. ఈ లోకంలో దురాశ దుఃఖానికి చెట్టు అనే మాట మనం విన్నాం. సామెత 15:27 మొదటి తిమోతి 6:10 సామెతలు 13:11 మత్తయి సువార్త 6:24 హెబ్రీ పత్రిక 13:5 ఇంగ్లీష్లో మీకు కనిపిస్తుంది, రాసుకోండి. గ్రీడ్ ఫర్ మనీ అంటే ఇక్కడ ధనము చెడ్డదని అంటలా, దేవుడు చెప్పలా ధనం చెడ్డదని. ధనం చెడ్డదై ఉంటే కానుకల కార్యక్రమం కానీ దశంభాగాల కార్యక్రమం అంతా కూడా మానేయాలి. ఇక్కడ దేవుడు ఏం చెప్పాడంటే మొదటి తిమోతి పత్రిక 6:10 ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూల కారణం. ధన ఆపేక్ష అంటే ధనమును ప్రేమించడం. లవ్ ఆఫ్ మనీ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఈవిల్ అన్నాడు. లవ్ ఆఫ్ మనీ, కమన్, ఫర్ ద లవ్ ఆఫ్ మనీ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఈవిల్. ఎందుకనగా, అందరూ గట్టిగా చదవండి, మీకు కనిపిస్తుంది స్క్రీన్లో. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. అంటే కీడులన్నిటికీ మూలం ఏంటి? ధనాపేక్ష. చెప్పాలి గట్టిగా. ధనాపేక్ష. ఎవరైనా చంపారంటే దాని వెనకే ఉంది ధనం ఉంది. ఒకరు మరొకరిని కేసు వేశారంటే దాని మీద వెనకేముంది? ధనము. గొడవలు పడుతున్నారంటే దాని వెనక ధనము. చంపుకుంటున్నారంటే ధనాపేక్ష. చెడు కార్యములు జరుగుతున్నాయంటే ధనాపేక్ష. అన్ని కూడా ఈ లోకంలో ఏది చూసినా ధనం చుట్టూ తిరుగుతుంది. కొందరు పనికి మాలిన పనులు చేస్తున్నారంటే ధనం, డబ్బు కొరకు చేస్తున్నారు. ఇంత పాపిష్టి పనులు ఎందుకు చేసేవారంటే డబ్బు ఇస్తారని చేశారంట. ఏమ్మా నువ్వు ఇంత పాపిష్టి పని ఎందుకు చేసావంటే డబ్బు కోసం చేశాడు. అరే డబ్బు చుట్టూ తిరుగుతుంది. అందుకే ధనాపేక్ష. డబ్బు సంపాదించు, తప్పులేదు, ద్రవ్యం ఉపయోగపడుతుంది. కానీ ధనము కోసమే బ్రతుకుతానంటే అది డేంజర్. అది నువ్వు బ్రతికున్నావు, దేవుడు నీకు జీవం ఇచ్చాడు. నువ్వు ఖాళీగా ఉండకుండా, సోమరిగా ఉండకుండా 6 దినాలు కష్టపడమన్నాడు. పని చేయి, వ్యాపారం చేయి, ఉద్యోగం చేయి, మంచిగా నీతిగా మార్గంలో ఏదో మార్గంలో సంపాదించు. నీ కుటుంబానికి, నీ ఇంటికి, నువ్వు చేస్తున్న కార్యక్రమాలకు ఉపయోగించడానికి నీకు అవసరం. కానీ ధనం కోసమే బతుకుతానంటే అది డేంజర్. దేవుని కోసం బతుకు. దేవుడు ఈ లోకంలో ఉంచాడు కాబట్టి పని చేయి, సంపాదించు, ఇతరులకు నీకు మేలుకరంగా వాడుకో. కానీ ధనమే నా సర్వం, ధనమే నా దేవుడు అన్నావా, నాశనం అయిపోతావు నీ జీవితంలో. అందుకే అంటాడు, చదవండి వచ్చినండి, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి, అంటే భక్తిని కూడా విడిచిపెట్టారు. ఆదివారం ప్రార్థనలు కూడా మానేశారు, సంఘానికి అటెండ్ అవ్వడం కూడా మానేశారు, చర్చిలు కూడా మానేశారు, వాక్యం వినడం మానేశారు. ఎందుకంటే డబ్బు వస్తుంది కదా. దానివల్ల వారు విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారట.
లాస్ట్కి ఏమైందయ్యా, ప్రార్థన మానేసావు, భక్తి మానేసావు, డబ్బు బాగా వచ్చిందంటే తమ్మును తామే పొడుచుకునే స్థితికి వెళ్ళారు. ఇది నశించిపోవడమేగా. వాళ్ళు నాశనం చేసుకున్నారు. ఎంత డబ్బు వచ్చింది, ఏం ప్రయోజనం? ది చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ వేడుకలు. కుటుంబంలో అందరికీ అతి తక్కువ ధరలకే ట్రెండీ వస్త్రాలు అందించడంతో పాటు ప్రతి కొనుగోలుపై ఉచిత బహుమతులు అందిస్తోంది. వచ్చింది ఏం ప్రయోజనం? మనశ్శాంతి లేదు. ధనం బాగా సంపాదించాడు, ఆల్కహాల్కి బానిసయ్యాడు, డ్రగ్స్కి బానిసయ్యాడు, లోకంలోని చెత్త కార్యక్రమాలకు బానిసయ్యాడు. ఒక స్త్రీ అంటుంది, నాకు ఈ భర్తతో నాకు అనవసరం, నాకు జాబ్ ఉంది అంటుంది. అదేంటమ్మా, వివాహం చేసుకున్నప్పుడు భర్త భార్యలో కుటుంబం కదా, డబ్బు కొరకు భర్తను కుటుంబాన్ని కూడా వదిలేస్తావా? నిన్ను నువ్వే పొడుచుకున్నట్టే ఈ వాక్యం చూపించాను, నువ్వు చాలా జాగ్రత్త పడు, లేదంటే నువ్వు నష్టపోతావు తర్వాత. వినలేదు, ఇష్టానుసారంగా వెళ్ళిపోయారు, లోకానుసారంగా జీవించారు. ఇప్పుడు మనశ్శాంతి లేక, సమాధానం లేక, రెండు కాళ్ళు పడిపోయి పక్షవాత రోగంతో ఏడుస్తున్నాం. ఏమ్మా, 15 సంవత్సరాల క్రితం నేను చెప్పినప్పుడు నీకు వినబుద్ధి లేదా? అప్పుడు విన్నాను, కానీ నా మనసంతా దేవుని వాక్యం మీద లేదండి. ఇప్పుడు కాళ్ళు పడిపోయాక ఇప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజు నువ్వు విత్తేది రేపో ఎల్లుండో 10 సంవత్సరాల తర్వాత నీ ఎదురయ్యే అవకాశం ఉంది. నువ్వే కోయాలి, నువ్వేం విత్తావో. కనుక జాగ్రత్త పడు, తొందరపడద్దు. డబ్బును చూసుకుని భర్తను వదిలేయడం, డబ్బును చూసుకుని భార్యను విడిచిపెట్టడం, డబ్బును చూసుకుని విడాకులకు వెళ్ళడం, డబ్బును చూసుకుని కుటుంబాన్ని వదిలేయడం, డబ్బు చూసుకొని, ధనాన్ని చూసుకొని సంఘం మానేయడం, ప్రార్థనలు మానేయడం, పరిశుద్ధ మార్గాన్ని విడిచిపెట్టడం చాలా ప్రమాదకరమైంది. చదివి కంప్లీట్ చేద్దాం. తర్వాత నెక్స్ట్ రాసుకునండి. 6వదిగా ముగించే ముందు 6వ విషయాన్ని కూడా చెప్తాం. ఈ ఆత్మీయ యాత్రకు అడ్డుగా వచ్చేవి ఏంటంటే ద వర్డ్స్ ఆఫ్ యువర్ మౌత్. ద వర్డ్స్ ఆఫ్ యువర్ మౌత్ మీన్స్ వాట్ ఎవర్ యూ స్పీక్ అగైన్స్ గాడ్స్ వర్డ్. వాక్యానికి విరుద్ధంగా మాట్లాడుతున్నావా, సహోదరులకు విరోధంగా మాట్లాడుతున్నావా, తోటి సేవకులకు విరోధంగా మాట్లాడుతున్నావా, దేవునికి విరోధంగా మాట్లాడుతున్నావా, నీ మాటల చేత నువ్వు చిక్కబడతావు, నువ్వు పట్టబడతావు. అనవసరంగా చాలా మంది నోరు జారి జీవితంలోకి శాపాలు తెచ్చుకునేవారు ఎంతోమంది. ఎఫ్ఎస్సి 4:29, ఎఫ్ఎస్సి పత్రిక 4:29, సామెత 16:24, మత్తయి సువార్త 12:37. నీ నోటి మాట చేత నువ్వు చెడ్డవాడవని మంచివాడవని తీర్పు తెచ్చిపడతావు. ఒక వ్యక్తి అంటుంటాడు, ఊరందరినీ సేవకులందరినీ తిట్టాడు, తిట్టిన తర్వాత అప్పుడు పొరపాటును తిట్టాను, ఇప్పుడు అందరిని క్షమించమని కోరుతున్నానండి. ఎందుకు నోరు జారావు అంటే సరదాగా ఉందా? దేవుని బిడ్డలారా, చాలా మంది నోరు జారుతూ ఉంటారు. ఒక ఆవిడ చెప్పింది, పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు నేను మీ మీద చాలా చెడ్డ మాటలు చెప్పాను, నన్ను క్షమించండి అని చెప్తే, అలాగే క్షమిస్తానమ్మా, ఇట్రా ఒక గంప తీసుకురా, గంప ఉందని అక్కడ పిలిస్తే ఒక బ్రదర్ గంప తీసుకొచ్చి, గంప నిండా ఈ ఏంటవి మన దూది సంబంధించినటువంటి, ఇంకో మాటలు చెప్పాలంటే వెంట్రుకలు తీస్తారు కదా, దేనికి, కోడి ఏంటంటే గాలికి ఎగిరిపోయి ఏకల్లా ఉంటాయి కదా, అవన్నీ దాన్ని నింపేశాడు. తెల్ల కోడివో మరి మొత్తానికి తీసుకెళ్ళి, అమ్మ ఎవరెవరింటి దగ్గర నువ్వు పలికావో, నాకు విరోధంగా ఎక్కడెక్కడ చెప్పావో, ఇప్పుడు వచ్చి క్షమించమన్నా, తప్పు అయిపోయిందని చంపలేసుకుంటావు, క్షమిస్తాను. నువ్వు తీసుకెళ్ళి ఎవరెవరింటి దగ్గర పలికావో అక్కడంతా ఇవి పడేసిరా, ఎన్ని చెప్పుంటే 10-20 విషయాలు చెప్పావు, అక్కడ పడేసిరా అంటే అలాగేనండి నేను చెప్పి వెళ్ళి అందరి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి పడేసి వచ్చింది. పాస్టర్ గారు మీరు చెప్పినట్టుగా గంపంతా ఖాళీ అయిపోయింది, పడేసి వచ్చాను అన్నాడు. వెరీ గుడ్, బాగా చేసావు, ఇప్పుడు నేను క్షమిస్తాను, వెంటనే ఎక్కడెక్కడ పడేసావు అవన్నీ ఎత్తుకొని రాపో. ఉంటాయా? ఉండవు. ఏంటి చెప్పండి? ఉండవు. గాలికి ఏమైపోయి ఎగిరిపోయి ఊరంతా వెళ్ళిపోయి, అప్పుడు లాస్ట్కి మళ్ళీ ఖాళీ బ్యాగ్ వేసుకొని వచ్చింది. ఏవమ్మా క్షమిస్తాను ఏమంటే అవన్నీ ఎగిరిపోయింది. అలాగే ఉంటుంది మరి జీవితంలో. ఎవరి మీద, అత్త మీద కోడల మీద అత్త, భర్త మీద భార్య, భార్య మీద భర్త, దైవ సేవకుల మీద నోరు జారుతూ వెళ్తాయి, ఉండవు, వెళ్ళిపోతూ ఉంటాయి. తర్వాత నువ్వు క్షమించమని అడిగినా దేవుడు క్షమించాలి, దేవుని బిడ్డలను క్షమించాలి, కానీ దాని కాన్సిక్వెన్సెస్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో ఏమన్నా దాని పర్యావసానం ఉంటుంది, దాని పర్యావసానం భరించాల్సి ఉంటుంది. అందుకే నీ నోరు జారద్దు. చెయ్యి జారినా పర్వాలేదు, వస్తువు చెయ్యి జారితే ఏమవుతుంది, మళ్ళీ తీసుకోవచ్చు. నోరు జారితే తీసుకురాలి, వెనక్కి రావు, పోతాయి, వెళ్ళిపోతాయి. కాబట్టి నోరు జారకుండా జాగ్రత్త పడదాం. మీ నోటికి కాపుదలు పెట్టుకుని, భక్తులు అంటాడు, నువ్వు ప్రతిరోజు ప్రార్థనలు మీరు చేయాలి. ప్రభువా, భక్తిహీనుల మధ్యలో ఉన్నప్పుడు నా నోటికి చిక్కం పెట్టుకుంటాను దేవా అన్నాడు దావీదు. అయ్యా, నా నోటిని అదుపులో పెట్టుకుంటూ సాయం చేయండి, నేను నోరు జారకుండా సాయం చేయండి. అనవసరంగా స్లిప్ అయ్యి వ్యర్థమైన మాటలు పలకకుండా, ఇతరులను గాయపరిచే మాటలు పలకకుండా నా నోటికి కాపుదలు ఇవ్వు నాయన. నా పెదాలను కాపాడుకోవడం నాకు నేర్పించు. నా పెదాలు నా నోటి మాటల వల్ల దెబ్బలు తినకుండా సాయం చేయి. పళ్ళంటాయంట, నాలుక నువ్వు సరిగా మాట్లాడవే, లేకపోతే 32 మంది మేము చచ్చిపోతున్నాం. ఎందుకని? నాలుకేమో అదిరిపడి మాట్లాడుతుంటే విన్న వాళ్ళు వచ్చి ఏం పగలగొడుతున్నారు, పళ్ళు రాలగొడుతున్నారు. మాట్లాడింది ఎవరు? పళ్ళ నాలుక? ఊడిపోయిందేంటి?
అందుకే పళ్ళు అంటే దయచేసి నువ్వు అన్నం పెట్టినప్పుడు నములుతో నీకు గ్రైండింగ్ చేస్తుంది మేము లేకపోతే నీకు సహాయం చేయరు కనుక నీకు నాలుకే కదా ఎగరెగిరి పడి మాట్లాడితే ఊడిపోతుంది, మమ్మల్ని ఓడగొడుతున్నారు కనుక జాగ్రత్త. సో దేవుని బిడ్డలారా, మాటలు తగ్గించండి. ఒక ఆవిడ భర్త భార్యలు కొట్టుకుంటూ ఉన్నారు. ఇక్కడ నాగపూర్లో ఒకసారి చాలా సంవత్సరాల క్రితం మీటింగ్కి వెళ్ళారు. ఆమె హిందీ మరాఠీలో తిడుతుంది, ఇతను కూడా తిడుతున్నాడు. అరే ఈ గొడవ ఆపడానికి ప్రయత్నం చేయండి అన్న. అందరూ నలుగురు పిలిచారు. ఆపండి, గొడవ ఆపండి, నాకు ఆ భాష రాదు, మీరు ఆపండి అని చెప్పంటే ఇద్దరు ముద్దు విశ్వాసులు వెళ్ళి అమ్మమ్మ గొడవ పడద్దని చెప్పంటే అతను కొట్టాడు, ఆమె దూరం పడింది. ఇక గొడవ ఆపేస్తారనుకుంటే ఆమె అంటుంది మారో చెప్తాను కొట్టు ఇంకొకసారి అంటుంది ఆవిడ. ఆల్రెడీ కొట్టాడు వీడు, కిందెళ్ళి పడింది. పాప బాధ తట్టుకోలేక మళ్ళీ ఏమంటుంది తెలుసా, ఈసారి కొట్టు చూద్దాం అంటుంది. ఏమంటుంది? ఈసారి కొట్టు చూద్దాం. ఏమంటుంది ఆవిడ? ఈసారి ఆల్రెడీ కొట్టాడు కదా, ఆగొచ్చు కదా, తొందరపాటు. ఈసారి కొట్టడం వాడు ఊరుకుంటున్నాడు, వాడు మళ్ళీ కొడుతున్నాడు. లబోదిభవం తిట్టుకుంటున్నారు. నోటి మాటల వల్ల కుటుంబ గొడవలు తెచ్చుకొని, అసలు బైబిల్లో ఉంది నీ భార్య మీద చేయొద్దు అన్న. నీ భార్య మీద చేయొద్దు, నీ భర్త మీద చేయొద్దు. భర్త మీద చేతులు ఎత్తేవాళ్ళు, భార్య మీద చేతులు ఎత్తేవాళ్ళు ఈ రోజుతో మీ చేతులు కిందకి దిగి యేసయ్యను ఆరాధించడానికి ఎత్తబడును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తల్లి మీద చేతులు ఎత్తొద్దు, తండ్రి వైపు చేతులు ఎత్తొద్దు. చెయ్యి ఉందిగానే ఎత్తేవాడు చెయ్యి ఇరిగిపోద్ది. ఎన్నోసార్లు చెప్పా. ఓ తమ్ముడు కట్టు కట్టించుకుని వచ్చాడు, పిండి కట్టు. ఏంట్రా అన్న? మీరు చెప్పిన వాక్యమే అంటున్నాడు. నేను పిండి కట్టించుకోమన్నానా? పిండి కట్టు లేదు, పోయిన వారం మీరు చెప్పింది అన్నాడు. ఏమైందన్న? ఈలోగా వాళ్ళ అమ్మ వచ్చి చెప్పింది, వాళ్ళ నాన్న ఏదో గద్దించాడండి, ఎందుకురా రాత్రి 12 దాకా తిరుగుతున్నావు అంటే, వాళ్ళ నాన్న మీద వీడు కోపం వచ్చి నీ పని చెప్తానని చెప్పి గట్టిగా ఇసురుతున్నప్పుడు నాన్న పక్క తప్పుకున్నాడు, స్తంభానికి వెళ్ళి ఏమైంది, పటక్కుమని ఇరిగింది. అంత స్పీడ్గా ఇసిరాడు చెయ్యి. మీరు చెప్పిన వాక్యమే అంటాడు. సరిపోయింది. ఎన్ని రోజులు రా అంటే 21 రోజు. పిండి కట్టుబడింది 21 రోజు. జాగ్రత్త. నోటి మాటల వల్ల మనం చేసే చేతులు ఎత్తడం వల్ల ఎక్కడ కూడా జాగ్రత్త పడండి. వాక్యానికి లోబడండి. మన ఆత్మీయ జీవితానికి అడ్డొచ్చేవి ఏంటంటే, అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతారు. గుర్తుపెట్టుకోండి, అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతావు. అహంకారంగా మాట్లాడితే ప్రేమను కోల్పోతావు. అధికంగా మాట్లాడితే ఆనందాన్ని కోల్పోతావు. అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతావు. అనవసరంగా మాట్లాడద్దు. అనవసరంగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకు మాట్లాడే? అనవసరంగానో అర్థాన్ని కోల్పోయి మాట్లాడతావు. అనవసరంగా మాట్లాడితే, ఆవేశంతో మాట్లాడితే ఆత్మీయతను కోల్పోతావు. కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతావు. అనాలోచనగా మాట్లాడితే అన్నీ కోల్పోతావు. ఊరికే మాట్లాడుతున్నానండి. బైబిల్లో ఉంది, ఒట్టి మాటలు లేమిడికి కారణం. చెప్పండి, ఒట్టి మాటలు లేమిడికి కారణం. ఒట్టిగా మాట్లాడుతూ ఉంటున్నావా, నువ్వు లేమి దరిద్రతలకు వెళ్తావు. ఇక నుండి జాగ్రత్త పడదాం. మన నోటి మాటలు అవసరతలకు విలువైన వాటికి వాడుకుందాం. మన ఆత్మీయ జీవితానికి అడ్డొచ్చే వాటిని తొలగించుకుందాం. మన వారి చేతి దేవునికి స్తోత్రం చెప్పగలరా? లాస్ట్ అండ్ ఫైనల్, ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. ఫాల్స్ ప్రాఫిట్స్ అండ్ ఫాల్స్ డాక్ట్రిన్స్ ఆర్ మోస్ట్ డేంజరస్. 1 John chapter 4 verse 1, Book of Acts chapter 20 verse 29 to 30, 29 and 30. మొదటి యోహాను పత్రిక 4:1 అలాగే అపోస్తుల గారి 20వ అధ్యాయం 29, 30 వచనాల్లో గొర్రె చర్మం ధరించుకున్న తోడేళ్ళు. గొర్రె చర్మం ధరించుకున్న తోడేళ్ళు మీకు కనిపిస్తుంది. గొర్రెలాగే ఉంటుంది, కానీ దాని లోపలేముంది? తోడేలు. బైబిల్లో ఉండి చెప్తున్నాడుగా అంటాడు, కానీ బైబిల్ వాక్యం కాదు. మనల్ని మోసం చేయడానికి. భక్తుల్లాగే ఉంటారు, కానీ మనల్ని మోసం చేస్తారు. కొందరు కొరియా నుండి వచ్చి అంటారు, మరొక తల్లి ఉంది మీకు తెలుసా, పరలోకమందు మా తల్లి అని ప్రార్థన చేస్తారు వాళ్ళు. తల్లి ఏంటంటే పరలోక తల్లి అండి. పరలోక తల్లి ఎవరంటే, కొరియాలో ఒక పాస్టర్ గారు ఉండేవాడు. ఆయన తప్పుడు సిద్ధాంతంలోకి వెళ్ళిపోయాడు. వాక్యంలో నుండి పక్కకి వెళ్ళిపోయారు. ఆయనకి మరొక 2వ భార్య ఉండేది. ఆమె తల్లి అయిందట. వాళ్ళకి బాగా డబ్బు ఉంది సంఘంలో, కాబట్టి అది మనోళ్ళకి కూడా తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇచ్చి అక్కడ నుండి పంపిస్తున్నారు. ఎక్కడ నుండి? కొరియా వెళ్తున్నారు. మనోళ్ళకి ఫ్రీ టికెట్ అంటే వెళ్ళిపోతున్నారు. బైబిల్ కాలేజ్ అంటే వెళ్తున్నారు. ఫ్రీ ఫుడ్, ఫ్రీ బోర్డింగ్ అంటే చదువుతున్నారు. చదివాక అక్కడ ఏం చదివిస్తున్నారంటే, మా తల్లి, పరలోకమందున్న మా తండ్రి కాదు, ఎవరు? మా తల్లి. పరలోకమందున్న మా తల్లి. ఎవరు నా తల్లి అంటే పాస్టర్ గారు 2వ భార్య. అదేంటయ్యా, ఆయనే తప్పు చేశాడు. తప్పు చేసినవాడు తప్పు అనకుండా ఆయన 2వ భార్య మాకు తల్లి అవ్వడం ఏంటి? అదేంటంటే బైబిల్లో గలతీ పత్రికలో రిఫరెన్స్ చూపిస్తారు. కొరియాలో ఎట్ట పుట్టింది? బైబిల్లో ఎక్కడున్న ఆవిడ ఇజ్రాయిల్లోనే పుట్టాలి, కానీ కొరియాలో వెళ్ళింది. ఇజ్రాయిల్లో కదా ఈ బైబిల్ మనకు వచ్చింది. కొరియాలో ఎట్ట పుట్టింది? ఆయన ఈ మధ్య ఎలా తయారైంది ఆవిడ? నో, ఇది వాక్య విరుద్ధమైంది. అది మనం నమ్మనక్కర్లేదు. కానీ వాళ్ళు ఇంటింటికి తిరుగుతున్నారు. మీ ఇళ్ళకి వచ్చి తల్లి ఉందో తెలుసా అని ఈ వాక్యం చూపిస్తాడు. ఎక్కడుంది తల్లి అంటే కొరియాలో ఉంది. ఆవిడెవరో, ఆ స్త్రీ మాకు సంబంధం ఏంటి? దేవుని బిడ్డలారా, రకరకాల తప్పుడు బోధలు. మరొక అతను క్రీస్తు వచ్చాడని చెప్పి అంటారు.
అతను క్రీస్తు కాకపోయినా అతనే మా క్రీస్తు అని చెప్పి నమ్ముతారు. మరి కొందరు తమిళనాడులో ఒక అతని దగ్గరికి పరిగెడుతున్నారు. ఏమిటంటే అతనే మా ప్రభు అని చెప్పి అంటున్నారు. నో, ఇవన్నీ తప్పుడు మాటలు, తప్పుడు సిద్ధాంతాలు. కొందరు యెహోవా దేవుడిని ప్రార్థిస్తాం, యేసు ప్రభుకు ప్రార్థన చేయమంటారు. అది కూడా తప్పుడు సిద్ధాంతం. దేవుని బిడ్డలారా, యెహోవా సాక్షులను చెప్పుకుంటే ఇళ్లలో తిరుగుతున్నారు. వాళ్ళ విషయంలో కూడా జాగ్రత్త పడండి. మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని లోనికి రానిచ్చి వాక్యాలు వినకండి. అవసరం లేదు, చెప్పండి. మీరు మాకు చర్చ్ ఉంది, సంఘం ఉంది, దైవ సేవకులు ఉన్నారు, సంఘ కాపురి మాకున్నారు, వాక్యం చెప్పేవారు ఉన్నారు, అన్ని రకాల ప్రార్థనలు గృహకోడికి చేసేవాళ్ళు ఉన్నారు, బర్త్డే ప్రార్థనలు చేసేవాళ్ళు ఉన్నారు, కుటుంబ ప్రార్థన, వివాహం జరిపించే వాళ్ళు, అన్ని రకాల కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు మాకు ఉన్నాయి. లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పండి, ఇదిగోండి మా అపార్ట్మెంట్లో ఎవరైతే యేసు ప్రభు వారు చెప్తే ఒప్పుకోడే వాళ్ళ ఇల్లు చూపించండి వీడికి. అక్కడికి వెళ్ళి మార్చుకొని, నీ దగ్గర సత్యం పవర్ ఉంటే అక్కడ వెళ్ళి వాక్యం చెప్పి అతను మార్చుకొని మీ చర్చికి తీసుకెళ్ళిపో. మేము చర్చికి వెళ్ళే వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్ళడానికి రావద్దు, మాకు కొత్త బోధలు మీరు చేయవద్దు, మాకు అక్కర్లేదయ్యా అని చెప్పారు. ఇంకా అవసరమైతే మార్నింగ్ క్వశ్చన్ అవర్స్లో మా పాస్టర్ గారికి నీకు డౌట్ ఉంటే అడుగు, మా పాస్టర్ గారు నీకు సమాధానం చెప్తారు. నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నా. ఎంతమంది వింటున్నారు? ఉదయకాలము వినని వారు కూడా వినమని చెప్పండి, తెలియపరచమనండి. మీ డౌట్లు ఉంటే కూడా అడగవచ్చు. గాడ్ బ్లెస్ యూ. తప్పుడు సిద్ధాంతాలకు వెళ్లకుండా పరిశుద్ధాత్ముడు మనల్ని కాపాడును గాక. ఆమేన్. సంగమా,